రానున్న గోదావరి పుష్కరాలు 2027ను దృష్టిలో ఉంచుకొని రాజమహేంద్రవరం నగరంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఇందులో భాగంగా గోదావరి గట్టుపై వెలిసిన క్షేత్రపాలకుడు శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో CGF నిధులు 30 లక్షలతో చేపట్టనున్న ప్రహరీ గోడ నిర్మాణం, దేవస్థాన అభివృద్ధి పనులకు ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యేకు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం అభివృద్ధి పనుల నమూనాలను పరిశీలించిన ఎమ్మెల్యే పనుల నాణ్యతతో నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గోదావరి పుష్కరాలకు ప్రపంచ నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు, పర్యాటకులు రాజమహేంద్రవరానికి విచ్చేసి మహత్తర ఆధ్యాత్మిక వేడుక అని పేర్కొన్నారు. ఆలయ చైర్మన్ కందకట్ల వీరవెంకటలక్ష్మి, డైరెక్టర్లు సుందరపల్లి సత్యనారాయణ, పెద్దమల్లు రాధికారాణి, అర్లపల్లి శ్రీనివాస్, పెద్దిరెడ్డి శ్రీధర్, ముత్య మహతి, కండవల్లి కిరణ్ కుమార్, ఈవో పెద్దపూడి రాజబాబు, స్థానిక నాయకులు నల్లం శ్రీను, నిమ్మలపూడి గోవింద్, సప్పా వెంకటరమణ, మాటూరి సిద్ధు, పెంటపాటి సుభాష్, కొమ్మా శ్రీనివాస్, నల్లం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.